సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను సిట్ అధికారులు కాసేపట్లో విచారించనున్నారు. నిన్న ప్రణీత్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా 8 గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ రోజు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దరిని కలిపి విచారించడం ద్వారా కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు విచారణ రాష్ట్రంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను సిట్ అధికారులు కాసేపట్లో విచారించనున్నారు. నిన్న ప్రణీత్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా 8 గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ రోజు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దరిని కలిపి విచారించడం ద్వారా కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు విచారణ రాష్ట్రంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన విచారణను వేగవంతం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుచిత మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. సుచిత. థ్యాంక్ యూ బబిత. అండ్ ప్రస్తుతం అయితే మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఎక్కడైతే సిట్ విచారణకు అయితే ప్రభాకర్ రావు హాజరవ్వబోతున్నారు. 24సారి అయితే ఆయన విచారణకు హాజరవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ అంటే కేసు జరిగి 14 నెలల తర్వాత అయితే ఆయన ఇప్పటికి 3 సార్లు విచారణకు హాజరయ్యారు. 24సారి హాజరవ్వబోతున్నారు. అయితే దీనిలో భాగంగా అయితే ఫోన్ ట్యాపింగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో భాగంగా ఈరోజు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్నారు. అయితే దీనిలో భాగంగా అయితే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, భుజంగారావు, తిరుపతి రావు అలాగే శ్రవణ పూర్తిగా మొత్తం ఆరుగురు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేయించారు అని చెప్పి వస్తున్న ఆరోపణ. అంటే ఒక్కొక్కరిని విడివిడిగా అయితే విచారణ చేయడం జరిగింది. అయితే అందరూ చెప్పిన సమాచారాన్ని అయితే కలిపి అంటే ఎవరిది వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ప్రణీత్ రావు చెప్పిందని ప్రభాకర్ రావు అలా వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. అయితే నిన్న ప్రణీత్ రావు విచారణకు హాజరయ్యారు. అలాగే సాక్షులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది హాజరయ్యారు. సగటున రోజుకి 10 మంది వరకు అయితే 10 మందిని అయితే సాక్షులుగా విచారణ జరుపుతున్నారు. అయితే పూర్తిగా 4200 ఫోన్లు ట్యాపింగ్ జరిగితే దాంట్లో 618 మంది రాజకీయ నేతలవే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే వీళ్ళే కాకుండా సగటున రోజు జనరల్ పబ్లిక్ అంటే ఎవరి మీద చిన్న అనుమానం వచ్చినా కూడా వాళ్ళ ఫోన్లో కూడా ట్యాపింగ్ జరుగుతుంది. అలాగే నిన్న టీపీసీసీ అధ్యక్ష నేత జైపాల్ రెడ్డి గారి నా సాక్షిగా విచారణకు హాజరయ్యారు. దానిలో భాగంగా ఆయన చెప్పింది ఏంటంటే నా ఫోనే కాదు నా డ్రైవర్ శివ ఫోన్ కూడా హ్యాకింగ్ చేశారు. అప్పట్లో అంటే 2023 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు కొడంగల్ సంబంధించి ఆయన ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎలక్షన్ దానికి సంబంధించి హెడ్గా ఉన్నాను, అందుకే నా ఫోన్ ట్యాపింగ్ చేయించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అని చెప్పారు. అలాగే పూర్తిగా అలాగే ఆయనకు సంబంధించి ఇంకా కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చేసే గుండ్లపల్లి సైదులు అనే వ్యక్తి ఆయనకు సంబంధించిన 2 ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగింది అని చెప్పి పోలీసు వాళ్ళకి కాల్ చేసి అంటే సిట్కి సంబంధించిన వాళ్ళకి కాల్ చేసి చెప్పడం ద్వారా వాళ్ళు నిన్న విచారణకు హాజరయ్యారు. హాజరైతే దానికి సంబంధించిన 2 ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగింది అని అయితే చెప్పారు. అయితే ఇంకా ఈరోజు మనం చూసుకున్నట్లయితే 4వసారి ప్రభాకర్ రావు విచారణకు హాజరవబోతున్నారంటే టెలికాం సంస్థలకు వాళ్ళ నంబర్ అనేవి ఇచ్చి ఉగ్రవాదులకి అంటే నక్సలైట్లకు సానుభూతి పరులుగా ఉన్నారు అని చెప్పి అయితే వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ చేయించడం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే పూర్తిగా ఈ కేసుకి సంబంధించి చూసుకున్నట్లయితే 2018 ఎలక్షన్స్కి అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని 2018 ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ పూర్తిగా అసలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కూడా గల కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ అని. దీనికి సంబంధించి కేటీఆర్ కేసు అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కేటీఆర్ తప్పకుండా దీనికి వాళ్ళే సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి మొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎలా మీరు అట్లా సాక్ష్యాలు లేకుండా మా మీద అంటే తప్పుడు నిందలు వేస్తారు, మీరు తప్పకుండా
మీరు దానికి సమాధానం చెప్పాలి, మేము నిందలు ఎలా వేస్తారు మీరు అని చెప్పేసి ఒక లీగల్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. అంటే ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సాక్షులుగా వస్తున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి బయటకు వచ్చి తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మా ఫోన్లో ఎందుకు ట్యాప్ చేశారు, మేము ఏం చేశామని చెప్పి ట్యాప్ చేశారని చెప్తారు. కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన 600 అంటే రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో 618 మంది వాళ్ళందరినీ కూడా నక్సలైట్లకు అంటే బేసిక్ ఫోన్ ట్యాపింగ్ అనేది నక్సలైట్లో ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడమే ఫోన్ ట్యాపింగ్ అనేది యాక్చువల్లీ. కాకపోతే ఇప్పుడు నక్సలైట్లకు సానుభూతి ఉంటే నక్సలైట్లకు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పైతే వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించడం జరిగింది. అంటే కాంగ్రెస్ నేతలు కాదు బీజేపీ నేతలకు కూడా ఫోన్లు ట్యాపింగ్ చేయించారు అని చెప్పి చెప్తున్నారు. అయితే బీజేపీ నేతలకు సంబంధించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు, అలాగే ఈటల రాజేందర్ కూడా సాక్షులుగా విచారణకు హాజరవ్వాల్సింది. కాకపోతే ఇప్పటికైతే విచారణకు హాజరవ్వలేదు. కాకపోతే పూర్తిగా ఈ 4200 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరుగా దాదాపుగా సగటుగా రోజుకు 10 మందిని అయితే విచారణకు పిలుస్తున్నారు సాక్షులుగా. అంటే ఒక్కొక్కరిని అంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని వాళ్ళకు కూడా తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు, సో మాకు డౌట్ వచ్చింది మా ఫోన్ ట్యాపింగ్ జరిగిందేమో అని అయితే చెప్తున్నారు. అయితే ఈ 4200 మంది ఎవరైతే ఉన్నారో దాంట్లో రాజకీయ నేతలు ఆంధ్రాకు సంబంధించిన రాజకీయ నేతలతో పాటు సినిమా వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించిన ఆరుగురు ఎవరైతే ఉన్నారో శ్రవణ్ రావు, ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, భుజంగరావు, తిరుపతి రావు, అలాగే మొత్తం ఈ ఆరుగురు ఎవరైతే ఉన్నారో ఈ ఆరుగురిని సపరేట్గా విచారణ చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే. కాకపోతే ప్రభాకర్ రావు చెప్తే మేము చేయించామని ప్రణీత్ రావు చెప్పింది. అలాగే అంటే అందరినీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారంటే అంటే ఒక్కొక్కరుగా అడిగిన క్వశ్చన్స్ అంటే వీళ్ళు వాళ్ళకి చెప్పిన సమాధానాలకు సంబంధించి అందరినీ కూర్చోబెట్టి కూడా అందరినీ కలిపి ఆరుగురిని కూడా కూర్చోబెట్టి విచారణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా ఏదైతే ప్రభాకర్ రావు విచారణకు హాజరవబోతున్నారు. ఈ విచారణలో భాగంగా ఇంకా ఏం చెప్పబోతున్నారు, కొత్త విషయాలు ఏం తెలియాల్సిందో తెలుసుకోవాల్సింది ఇంకా. రైట్, థ్యాంక్ యూ సుచిత.